ఖచ్చితంగా ఒక సంవత్సరం కిందట 40 సంవత్సరాల అనుభవం అయినటువంటి
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు, ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రోజు. అధికారం వచ్చిన రోజు అధికారంలో వచ్చిన వాళ్ళకి బాగుంది, కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన 1,50,00,000 మంది జనాల యొక్క అతిగతి లేకుండా పోయింది. వీడియో తెచ్చింటే సరిపోయేదే మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా. ఎందుకంటే మనకన్నా ఉండాలయా, అతను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చెప్పిందే చెప్తా అంటాడు, మనం ఇనిందే ఇంత అంటాం. అట్లే మనలందరినీ కూడా, జనాలందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టేశారు. రైతులకు అందరికీ తెలుసు, ఇక్కడున్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారు నాశనం అయిపోతామని చెప్పేసి అందరికీ తెలుసు. అందరూ అంటారు, ఈడు వచ్చినాడు, ఇతను వచ్చినాడు, మొత్తం నాశనం అయిపోతామని. మళ్ళీ ఎలక్షన్లు వచ్చారు వల్ల మళ్ళీ గుద్దిపోతాం. అందరికి జనాలందరికీ తెలుసు, ఇతను వచ్చా అంటే కరువు ఉంటా అంటది, ఇతను వచ్చా అంటేనే ఎత్తిపోతాము, జనాల దగ్గర డబ్బులు ఉండవు, ఏమీ ఉండవు, అన్ని ఉత్తర అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేకల్లా, ఎలక్షన్లు వచ్చేకల్లా తప్పు. కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది, మనకు అలవాటు అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే తిప్పలు తప్పటాలి అన్నమాట. ఈరోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర 143 వాగ్దానాలు చేసినాడు. 143 వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతున్నారు, నేను వస్తానే పెంచను అన్నాడు. అప్పటికి ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంటే ఇప్పుడు నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా. మనకు నొప్పి అయినప్పుడన్నా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటుంది. ఏదో బర్ణాలు పట్టిస్తా అంటాడు, వస్తాడు ఏదో ఒకటి అట్లా బర్ణాలు పట్టేయడం, ఎన్న పట్టేయడము, మళ్ళీ మనకు మెత్తగా అదేం కాదు లేప్ప, ఏం కాదు తెలియదు లేప్ప. 15,000 కోట్ల రూపాయలు మనకు ట్రూ యాప్ ద్వారా, ఛార్జ్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, శనికాయ విత్తనాలు ఇచ్చినారప్ప మనకు, ఇంకా వేయలేదా? ఇచ్చినారా? ఆడే ఇచ్చినారు, మంచి మంచి పంట వచ్చింది, అప్పుడే అమ్మేసుకున్నాం శనికాయలని. ఏడుంటాడు అంతా మార్కెట్ యార్డ్ల కింద అంతా చెప్పులు పెట్టుకుంటే రైతులంతా రాత్రులు పనుకుంటాడుగా లేదా శనికాయలకు. జగన్ రెడ్డి ఊరుకుంటారు, వీళ్ళంతా ఇట్లయింది పాపం ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించినాడు లేదా? కట్టించినాడు. ఆడ శనికాయలన్నీ ఈడ మొదలు పెట్టినాడు. ఏమన్నా పనే లేకుంటే అందరం ఊరికి లైన్ లో నిలబడతా అంటే కదా. ఇప్పుడు స్టోర్ వాళ్ళు అందరు నిలబడుతున్నారు లేదా? ఎవరైనా ఇంటికి అడిగి ఇచ్చారా? ఇంటిగా తీసుకోపోమ్మా, 6 గంటలకే అంట. 6 గంటలకి వేయడం చరిత్ర. 6 గంటలకే ఇచ్చినవి ఏమి? 6 గంటలకి ఇచ్చింది 20,000 ఇచ్చానన్నాడు. 5 గంటలకి తెల్లారు 5కే మద్యం షాపులు అయితే ఓపెన్ అవుతాయి. 5 గంటలకే మాత్రం పాపం వీధినా బెల్ట్ షాపులు. అంటే 20 లక్షల ఉద్యోగాలు కదా, 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా రావాలా? సందుకు బెల్ట్ షాప్, 4 ఇళ్ళ బెల్ట్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే 10 లక్షలు అయిపోతాయి. దానికి అవి కనపడవు పోలీసులకు. ఎందుకు కనపడతాయి? అది ఎవరు కనపడుతుంది? మందు పురుగులు కూడా కనపడతాయి బ్రాంచ్ షాప్ లేకపోతే. మిగతా ఎవరు పోయినా కానీ కనపడదు. అది నైట్ 1 గంట వరకు దొరుకుతుంది. అది జగదేవి అతలోక సుందర్లో ఫోటో దిగితే శ్రీదేవి పక్కన శ్రీదేవి కనపడుతుంది. పోలీసులకు ఆ బెల్ట్ షాపులు కనపడవు అనమాట. వీళ్ళదొకటే కనపడుతూ అంటారు. 20,000 మాకు పెట్టుబడి సాయం ఇచ్చారంట. సరే, అది పడిందా పడలేదా? నీకు పడింది కదా. ఫుల్ డబుల్ 40,000 పడింటారా? 20,000. ఇప్పుడు ఏదో మా సీనియర్ చెట్లకి అదేదో రోగం వచ్చింది, అది పులుసు రోగం అంట. ఏమో ఏడలేదు, ఇంతకుముందు పచ్చ రోగం వచ్చాడు, పచ్చ పురుగు వచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ అది పులుసు ఏదో వచ్చింది. అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు 20,000 ఉన్నాయి కాబట్టి ఈసారి పండగ ఇబ్బంది లేదే ఉంటుంది. ఇంకా మా అమ్మవాడి, మా రామాయణ అడిగి చెప్పాల, నీ 15,000 నీ 15,000 కన్నాయిలేవా? మన మాహనాలు అందరికీ పని, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఏ తమ్ముళ్ళు, ఏ ఒక్కలు అంత హ్యాపీసే కదా. అంత ఫుల్ హ్యాపీసు.
ఏంది వచ్చా అడిగి వచ్చా నీ 10,000 నీ 10,000 నీ 10,000 పడింది. అందరూ హ్యాపీసు పూతరేకులా అన్నట్టు మనల్ని అడిగాను. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రామన్నాడు పూతరేకులు ఇచ్చాడు. మీరట్లా కంప చేప చుట్టేస్తే మేమంతా అయిపోలే చెప్పు. అదే 5,000 ప్రతి నెల ఇచ్చుకుంటా వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ వడ్డీ చేస్తామంటే చాలు తేడమేనా? ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు. అవునా కదా? వీళ్ళందరూ వద్దు, పాపం జనాలకి ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే. మీకు 10,000 నెలకల్లా చేప చుట్టేచ్చే ఇంక ఎవరికంటే ఉండేది. సో 15,000 అందరికి పన్నాయి. నీకెంతమంది పిల్లలు? నీకు 30,000 ఇద్దరు. జాగ్రత్త, కమ్మలు గిమ్మలు కొనుక్కుంటాను. బంగారం రేటు పెరుగుతుంది. ఇంకోటి ఆడబిడ్డలనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకంతా 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పడిందా 18,000 అందరికీ? మందుకంతా నువ్వే లెక్క కొట్టేసినావు మోనా ఇంట్లో. వీడి వాళ్ళ వాడి ఇంట్లో లెక్క అంతా కొట్టేసినావంట కదా. 1,500 సో అందరికి 1,500 పడింది. అది యాపీసు. ఉచిత బస్సు రోజు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగుండదు చెప్తానా. చంద్రబాబు చెప్పినాడు అది ఉచిత బస్సు యాపీసు. మొన్న మా పండగ కూడా అందరూ అదే దాంట్లోనే వచ్చినారు ఫ్రీ బస్సులో. మీరంతా ఫ్రీ బస్సే కదా ఇంట్లో. మీ ఆడవాళ్ళంతా ఫ్రీ బస్సు, మీరు వెనకాల మోటార్ సైకిల్లో వస్తారు. నిరుద్యోగ వృత్తి అదైతే పర్వాలేదు. 3,000 అన్నాడు, బాగా పడుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. నెల 1వ తేదీకైనా 6 గంటలకైనా ఇది కూడా ఎన్ని గంటలకు అదేదో మనం దీని మీద రాస్తాంటాం చూడు. ఇంతకుముందు పల్లెలలో ఇంతకుముందు కూడా 3,000 ఉంటాయంటప్ప. పెరిగింది, కాస్ట్లీ కదా ఇతను. ఇంకా 50 ఏళ్ళకే పెన్షను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంటే 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏం పులయా 50 ఏళ్ళకి వచ్చిందా లేదా పెన్షన్? నువ్వు ఆధార్ మార్పించుకున్నావంటే వయసు తక్కువ కనపడదు. ఆయన పడిపోయింది నీకు కూడా. విద్యా దీవెన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను ఒత్తింటాడు. 2 రోజులు లేట్ అయితే చాలు, సార్ ఇంకా వల్ల, సార్ ఇంకా వల్ల, సార్ ఇంకా వల్ల అని 2 సంవత్సరం అవుతుంది. అడిగేవాడు లేడు, ఈనేవాడు లేడు, ఇచ్చేవాడు అసలు లేడు. అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మనం తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ, అడిగేవాళ్ళు ఉంటా అంటే చేసేవాడు ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు, చేసేది లే కదా. కాబట్టి ఇనేవాడు కూడా లేడు. సో పిల్లలకు ఫీజు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు అంటున్నాడు. ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి 66 లక్షల పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు 62,90,000 అంటే దగ్గర దగ్గర 4 లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి. సంవత్సరంలో అయితాంది, ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు. ఏమంటే మా పుల్లయ్య లాంటి వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలా లేదు. అంతే కదా, 50 ఏళ్ళ పెన్షన్. ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు, సంవత్సరం దాడుతుంది. నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం. మోటార్లు ఎప్పుడు రన్ అయితేనే ఉంటాయి. ఈ సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్లు. రెండోది అది కంటిన్యూస్ ఇసుక మట్టి అంతా. రెండోది ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు, ఇలా పోతాడు, బాగున్నారు పెన్షన్ బాగున్నది. కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టియండి,
నా కొడుకు కారు కావాలా సార్ అంటే దానికి ఒక కారు ఇచ్చేసేయండి, ఒక కారు ఇచ్చేసేయండి. ఎవ్రీ ఇయర్ ప్రతి నెల అంతే. నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లోకి పోయినాడు పాపం. సెలూన్ షాప్ లోకి వచ్చాడు పాపం, చేయించుకుని పోతాడులే, అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు పాపం. అది ఉత్త మాటలే చెప్పిపోయినాడు. ఆడు ఒక షాప్ పెట్టినాడు, నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని. ఎట్లా తయారైతుందో ఏమో కేపాలు చెప్తాను. మార్కెట్ లో పోయి బీరకాయలు ఉండము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం. ఒకటో రోజు మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతుంది. ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు, ప్రతి 1వ తేదీకి అయితే ఒకటైతే వదులుతాడు. ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు, దాడులు, సరే అవి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా. ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు. సో ఇవి కొద్ది మాటకి ధర్మవరంలో చేనేతలకు వస్తాండి. 24,000 మా తండ్రికి వస్తారు. 24,000 30 చేసినట్టున్నారు. ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశంకి అయితే అద్దె లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయేది. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతే నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సీజ్ సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ లోనే వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం అనుకో, చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్మునికి చెప్పేది, ఇతను ఊగిపోయేది, దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు ఊపి కదా అని చెప్పేసి. ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైతే మనకి పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దానవీర సూరకర్ణలో ధృతరాష్ట్రుడు ఆమెను పాంచాలిని కొడితే ధర్మరాజు దుశ్శాసన పంపిస్తే ఆమె అంటది తన్నోడి, ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడా అంటారు పాంచాలి. ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినానా, నేను ఓడిపోయి తను ఓడిపోయినాను. మన పరిస్థితి అట్లే ఉంది, జనాల పరిస్థితి అట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? సరే మనందరిలో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు అనుకోవచ్చు. జనమే కదా బాధపడుతుండేది, జనాలే కదా ఇబ్బంది పడుతుండేది. రైతు ఇబ్బంది పడుతున్నాడు, కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు, కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ సోకాల్డ్ సాహుకారులు లెక్కలున్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు. జనాలు లేకే డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది. మనం పస్తులు అనుకుంటా అంటే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి? పేదవాడు పస్తుతో ఉంటే ధనవంతుల దగ్గర కూడా ఏం డబ్బులు. ఎవరు ఇక్కడ బాగుపడతాండేదంటే ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు. ఈ ముగ్గురు మాత్రం బాగా బాగుపడుతున్నారు. బాగా హెలికాప్టర్లు తిరుగుతానే, బాగా కొత్తగా తిరుగుతున్నారు. కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనల్ని కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బతుకులు బాగుపడతాయి. పేదలకు చదివించాలి, ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు. ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి, ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయినారు. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసినాం, ఎన్నెన్నో హామీలు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. మనకన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ధర్నా చేసినారు, వీళ్ళకి ఇప్పుడు 6 నెలలకే ధర్నాలు చేస్తారు. మనకన్నా పాపం ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలేవు, అందరూ ఓటేస్తానట్టు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు 50 పోయినా కానీ జనాలే తిడుతున్నారు. 6 నెలలకే
మొదలుపెట్టింది. ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ బూచిగా చేసుకొని రాజకీయం చేయాలా, ఎలక్షన్స్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే కానీ, ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కానీ లేదు. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ దోపిడీకి, ఈ దౌర్జన్యాలకు అంతా కూడా, ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఇది చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు మేల్కొనాలి, ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడు. ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి 2000 ఇళ్లకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి, ఈరోజు చూడండి, ఒక చిన్న ఊర్లో పోతున్న ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక డాక్టర్, 2 నర్సులు ఉంటారు. రోజు ఒక 50-60 మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి తీసుకుని వచ్చి ఒక విలేజ్ క్లినిక్లను తీసుకొని రావడం జరిగింది. మనం కూడా అదేవిధంగా ఒక డాక్టర్ని పంపించినాడు, ఇంటికి పంపించినాడు. ఏం రోగాలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అన్ని చెక్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్లో పోతే చూసేవాడు పరుగుపోయినాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో, ఎక్కువ మెజారిటీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు జనంది కూడా, పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పూర్తయిన ధన్యవాదాలు. మా ఆడియోకేమో వినతిపత్రం ఇవ్వాలంటున్నాడు. మా ఆడియో చూస్తుంటే ఈసీకా మట్టి అంతా బాగా ఎత్తుతున్నాడు. ఇంకెవరికి ఇలా నేను దొంగకే ఇచ్చినట్టు ఉంటుంది. నాది ఆలోచన, నేనే దొంగకి యాప్ లెక్కెత్తుతానంట. 10 లక్షలు ఎత్తి ఇచ్చాడు అంటే నేను యాప్కి యాడ్ ఇచ్చావు. మా బాగా మీరే పోసుకోండి, నేను ఈయన ఉంటా పైరాండి. ఈఎఫ్ఐ ఆధ్వర్యంలోనే జరుగుతుందంట దందా. డెఫినెట్ గా ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా చేసినారో ఖచ్చితంగా శిక్షార్హులే. ఇది పోతుంది, ఆడొచ్చు సబ్జెక్టులు అంతా ధర్మారం ఆడొచ్చు. ఈ ఆఫీస్ అంటే ఆ ఆఫీసు, ఏదో ఒక ఆఫీస్కి అయితే ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు. దీనికి ఇంకెవరు చూడటం లేదే, మేము ఏం చేసినా అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం బా ఇచ్చినారా? ఏదన్నా క్యాష్ తీసుకోపా. లేడా? లేడా? ఆయన ఉంటా చూడు. ఏవో గోడలు కతికేయండి, మామూలు మన చేస్తా అంటారు.